మహిళ ఒక కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా మార్గదర్శి. అండ్ మహిళ అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్. అందుకే మహిళలు అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ వచ్చిన మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇలా మీ అందరినీ కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ. సో మహిళల కోసం ఈ రాష్ట్రంలో ఎవరు ఇవ్వనంత ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ ఇవ్వడం మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబ సభ్యురాల్లాగా, అక్కగా, చెల్లిగా, తల్లిగా, అమ్మమ్మగా, వారి ఏజ్ని బట్టి వాళ్ళందరినీ కూడా ఎంత అభిమానంగా ఆయన ఆహ్వానించడం కానీ, పలకరించడం కానీ, వారికి తగ్గట్టుగా అటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో, పదవుల్లో, ఇలా పార్టీలో ఏ విధంగా స్థానాన్ని కల్పించడమే కాకుండా మహిళా సాధికారత దిశగా చేతులు పట్టి నడిపించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా నేను చెప్పగలను. నిజంగా మిగతా పార్టీలో మీరు చూస్తే ఒక మహిళ నాయకురాలుగా ఎదగాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, ఎన్నో కష్టాలు పడాలి. అయినా కూడా ఎదగటం చాలా కష్టం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత వేగంగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మహిళలు వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళ ధైర్య సాహసాలతో, వారి వాక్చాతుర్యంతో ఎంతోమంది ఈరోజు పెద్ద పెద్ద స్థానాల్లో మరి మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. దాంట్లో నా పేరే ఫస్ట్ నేను చెప్పుకోగలను. ఎందుకంటే నేను తెలుగుదేశంలో దాదాపుగా 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు నా క్రేజ్ కానీ, నా ఎనర్జీ కానీ రాష్ట్రం మొత్తం కంబైన్ 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన తర్వాత పదవి ఇవ్వాలన్నా, గుర్తింపు ఇవ్వాలన్నా తొక్కేసే పరిస్థితి. ఎమ్మెల్యే కూడా కానీకుండా చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నా వాక్చాతుర్యం కానీ, నా ధైర్య సాహసాల్ని ఆయన మెచ్చుకొని నీలాంటి వాళ్ళు లీడర్గా ఎదిగితే మహిళలకి అండగా, మహిళా సమస్యల మీద అపోజిషన్లో ఉంటే పోరాడగలరు, అధికారంలో ఉంటే వాళ్ళకి మంచి చేయగలరన్న ఒక మంచి ఉద్దేశంతో వెన్ను తట్టి మాకు అండగా నిలబడి నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటానికి ఏపీఐఏసీ చైర్పర్సన్ ఆడవాళ్ళకి ఎప్పుడూ ఇవ్వలేదు, అది మగవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా ఆ పదవిని అలంకరించలేదు. దాన్ని కూడా ఇది అలంకారప్రాయం కాదు, నువ్వు చేయగలవు అని చెప్పి నాకు ఇచ్చి, ఆ తర్వాత మంత్రిగా నాకు టూరిజం కానీ, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ మినిస్టర్ని చేసి నా మీద నమ్మకాన్ని ఉంచి ఈరోజు నేను ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం నా జీవితంలో ఆయన నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. జీవితానికి కృతజ్ఞతగా ఉంటానని కూడా మీ అందరి సందర్భంగా మీ అందరి ముందు చెప్తున్నా. ఎందుకంటే మీరు కూడా మా స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, పార్టీ కోసం, ప్రజల కోసం మనసు పెట్టి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా స్థానం జగనన్న కల్పిస్తారు. దానికి 2వ నిదర్శనం నా పక్కనున్న వరద కళ్యాణ్ గారు. తను కూడా ఊరికే వచ్చేయలేదు, చాలా కష్టపడి 2009 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఆ తర్వాత నేను మహిళా అధ్యక్షురాలు అయ్యాక మా మహిళా కమిటీలో జనరల్ సెక్రటరీగా నమ్మకంతో 3 జిల్లాలు అప్పగించాను. వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం 3 జిల్లాల్లో నేను ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళింది. సో అప్పటి నుంచే ఆమె కష్టపడి పనిచేసే తీరు, పార్టీ కోసం ఆమె ధైర్యంగా నిలబడిన తీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తే అది అలంకారప్రాయం కాదు, ఇది ఒక ఆయుధం అని చెప్పి ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా తీసుకొని ఈరోజు చెడు కూడా ఆడేస్తుంది శాసన మండలిలో. నిజంగా నాకు చాలా చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఒక అమాయకంగా చాలా సైలెంట్గా ఉండే వరద కళ్యాణి ఈరోజు ధైర్యంగా ఎదురుగా ఎవరున్నారని కూడా పట్టించుకోకుండా తగ్గేదే లేదన్నట్టు ఏ ఇష్యూ ఉన్నా కూడా తను మాట్లాడే తీరు నిజంగా నాకు చాలా ముచ్చటేసింది. అలా మీరు తీసుకుంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది
మన ఉప్పాల హారిక గారు కూడా ఒక జెడ్పీ చైర్మన్గా మా అందరికన్నా గొప్ప స్థాయి. యాక్చువల్గా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ హెడ్ లాగా ఉంటారు జెడ్పీ చైర్మన్ అంటే. సో రిజర్వేషన్ ఉంటేనే మహిళలకు ఇవ్వడం కష్టం. మహిళా రిజర్వేషన్ లేని చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద పదవుల్ని మహిళల మీద నమ్మకంతో మనకి అందించిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రజలు మనల్ని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో మనం తెలుసుకోవాల్సింది, ప్రజల్ని తన సొంత మనుషులుగా ప్రేమించి కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి మహిళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ల పట్టాలు, ఇల్లు కట్టించడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే పదవులు కానీ, ఆల్మోస్ట్ ఓటర్లు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మగవాళ్ళకి అవకాశాల్లో కూడా మనకి ఈక్వల్గా అందించిన ఘనత జగనన్నకే దక్కింది. మరి అలాంటి జగనన్నని ఈరోజు మనం కూడా కులం, మతం, ప్రాంతం ఏది కూడా తేడా లేకుండా ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా, ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఏం మంచి జరిగింది అనే దాని మీద బేరీజు వేసుకుంటే ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నపోతు తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. 20 నెలల్లోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే, చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమిచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఈరోజు ఒక హోంమంత్రి మహిళ ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్నీ చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ చేస్తుంది, కూతురు పెడుతుంది. అమ్మ, నీకు ఇచ్చిన పదవి హోంమంత్రి అమ్మా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వాడు ఎవడైనా కూడా వాడిని శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకి టైం లేదు. అలాంటి ఒక ఆమె ఆ మంత్రి పిఏ మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నాతో వస్తావా అని చెప్పి ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంటే ఆ మంత్రి పట్టించుకోకుండా